గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ రూమ్ టు కిచెన్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది ఇంకా వీడియోలు చేయాలి అని. ఇది మా టీచర్స్ డే సెలబ్రేషన్స్ వీడియో అండి. మేము ఎలా చేసుకుంటాము ఏంటి అని చూపించడానికి వీడియో తీసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు ముందు రోజు ఇన్విటేషన్ ఇచ్చారు సార్ వాళ్ళు. అయితే ఇలా మీరేం చేసుకోకుండా రండి, ఇంక ఇక్కడే అన్నీ అనేది చెప్పారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి సెలబ్రేషన్స్ అండి. మాకు 12 నుంచి స్టార్ట్ అయినాయి. ఇలా ఎంటర్ అవ్వగానే సార్ వాళ్ళు మేడం వాళ్ళు రిసీవ్ చేసుకుని కొంచెం సేపు అట్లా కూర్చున్న వెంటనే సార్ వాళ్ళు వచ్చి కొంచెం సేపు మాట్లాడి వెంటనే మేడం టైం అయింది, ఇప్పటికీ లేట్ అయింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఫినిష్ చేసాను లంచ్ అని చెప్తే అందరం కూర్చొని లంచ్ ఫినిష్ చేసేసిన తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన చేశారు సారు మేడం వాళ్ళు. చేసిన వెంటనే తర్వాత మేము కూడా కొంచెం పువ్వులు అది తీసుకొని సర్వేపల్లి రాధాకృష్ణ గారి ఫోటో దగ్గర వేసి సార్ వాళ్ళు లడ్డూ వేలం పాట పాడారండి. మా స్కూల్ దగ్గర వినాయకుడు ఉంటే లడ్డూ వేలం పాట పాడారు. లడ్డూ దండం పెట్టుకొని ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మకు పూజ చేసిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. పిల్లలు చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. మరి ఎన్ని రోజులు కష్టపడ్డారు కానీ క్లాసికల్ డ్యాన్స్ వేయడానికి. చాలా చక్కగా మంచి పాటతో చేశారు. తర్వాత సార్ని వన్ ఆఫ్ ది విజేత ఐఐటి ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీనివాస్ సార్ని ఇన్వైట్ చేశాము. ఈయన 2006లో ఈ ఫౌండేషన్ విజేత ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార్ కూడా టీచరు, అందుకని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని ఇన్వైట్ చేస్తూ స్టేజ్ మీద సన్మానం చేశారు. మేడం వాళ్ళు, డైరెక్టర్ సార్ వాళ్ళు ఇన్వైట్ చేసి పిల్లలతో బొకే అది ఇప్పించి సార్ వాళ్ళకి సన్మానం చేశారు. సన్మానం చేసిన వెంటనే తర్వాత వన్ బై వన్ డైరెక్టర్ సార్కి, ప్రిన్సిపల్స్ మేడంకి ఇలా సన్మానం చేశారు. అయిపోయింది. కొంచెం సేపు మధ్యలో నా యాంకరింగ్ ఉందండి. నా యాంకరింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నన్ను ఇన్వైట్ చేశారు తర్వాత లాస్ట్లో అనేది. ఇప్పటికి ఇంకా నేను వెళ్ళి ఇంకా అంటే ఆ ఫీలింగ్ వేరండి. నాకు వేరే ప్రొఫెషన్స్ గురించి తెలియదు. ఒక టీచర్ ఫీల్డ్లో ఉండి పిల్లలతో ఎన్ని బాధలున్నా అవన్నీ మర్చిపోయి పిల్లలతో ఆడుతూ పాడుతూ తిరిగి వన్స్ ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా స్కూల్ గేట్ దగ్గరికి రాగానే బాధలన్నీ మర్చిపోయి పిల్లలతో హ్యాపీగా ఉంటాం. ఈ టీచర్స్ డే అప్పుడు అసలు ఎంత మర్యాదగా ఎంత గౌరవంగా మాకు సన్మానం చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ అనేది చాలా అసలు చెప్పలేను, అసలు మాటలో చెప్పలేం. నేను ఈ స్కూల్లో 5 ఇయర్స్కి వర్క్ చేస్తున్నానండి. ఈ 5 ఇయర్స్ నుంచి అసలు మాకు టీచర్స్ డే వస్తే మంచిగా సన్మానం చేస్తారు సార్ వాళ్ళందరి ముందు. ఈ హ్యాపీనెస్ నేను ఈ వృత్తికే ఉంటుందేమో అన్న నా ఫీలింగు. ఈ వృత్తికే ఉంటుంది. పిల్లలతో ఆడుకోవడం కానీ ఏదైనా సరే చక్కగా సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.